అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ ఎండాకాలంలో చేపల పులుసు. అనగనగనగా అందమైన గ్రామం రుద్రంగిపురం. అందులో రామయ్య సీతమ్మ అనే దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు, వెన్నెల, రాము. రామయ్య కుటుంబం రెక్కాడితే కాని డొక్కాడని జీవితాలు. సీతమ్మ, కాస్త గెంజిపోయి కూలీ పనికి పోవాలి అని అంటాడు రామయ్య. వస్తున్నా అండి. ఇందా ఈ గంజి తాగి పనికెళ్ళి వచ్చేటప్పుడు ఏమన్నా కొన్ని గింజలు కూరగాయలు పట్టుకుని రండి. పిల్లలు 3 రోజుల నుంచి గంజే తాగుతున్నారు. ఈరోజు నీ కూతురు గంజి తాగను, నాకు అన్నమే కావాలని పట్టుపట్టిందండి. ఏదో మాటలు చెప్పి ఈ పూటకి పంపించాను. అవునే సీతమ్మ, ఏం చేయమంటావు? చాలని బ్రతుకులు. కనీసం బిడ్డలకి కడుపు నిండా కూడైనా పెట్టలేకపోతున్నాం అంటూ బాధపడుతూ కూలీ పనికి వెళ్తాడు. అది ఎండాకాలం కావడంతో సూర్యుడు ప్రచండంగా మండుతున్నాడు. పాపం రామయ్య ఆ ఎండలోనే కూలీ పని చేసి సాయంత్రానికి ఆ కూలీ డబ్బులతో ఉప్పులు పప్పులు తీసుకుని ఇంటికి చేరుతాడు. అది చూసిన సీతమ్మ, పిల్లలు చాలా సంతోషిస్తారు. సీతమ్మ త్వరగా అన్నం, పప్పుచారు, గుత్తి వంకాయ కూర చేస్తుంది. సీతమ్మ, పిల్లలు రండి భోంచేస్తురు అంటూ ఆరు బయట చాప వేస్తుంది. వచ్చే ఆ చల్లటి గాలిలో హాయిగా కుటుంబం అంతా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా ఆ రోజు భోంచేస్తారు. రామయ్య కూర్చుని ఏదో ఆలోచన చేస్తూ ఉంటాడు. సీతమ్మ, ఏందయ్యా ఏదో పరధ్యానంలో ఉన్నావు అని అంటుంది. అవును సీత, ఈరోజు పని దగ్గర చాలా ఎండగా ఉంది. పని చెయ్యలేనేమో అనిపించింది. కానీ పిల్లల ఆకలి గుర్తొచ్చిందే. అందుకని ఎంత ఎండైనా కూలి పని చేసి తీసుకువచ్చాను. ఏం చేస్తామయ్యా, మన ప్రేత బతుకులన్నీ ఇంతే. చలికాలంలో చలిని తట్టుకోలేం, ఎండాకాలంలో ఎండని తట్టుకోలేం. ఇక వర్షాకాలం సంగతి ఇక అంతే సంగతులు. మన గుడిసెంతా నీళ్లతో నిండిపోతుంది. ఇక మన బ్రతుకుల్లాగా మన పిల్లల బ్రతుకులు కాకూడదయ్యా. వాళ్ళను బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేసేటట్టు మనం వాళ్ళని బాగా చదివించాలయ్యా అని అంటుంది సీతమ్మ. అవునే సీతమ్మ, అదే నా కోరిక కూడా అంటాడు రామయ్య. అయ్యా, నాకు కోరికంటే గుర్తొచ్చిందయ్యా. మొన్న మన పక్కింటి పిన్ని గారు చేపల పులుసు చేసింది. ఆ వాసన మన ఇంటి దాకా వచ్చింది. ఇక అప్పటి నుంచి నాకు ఆ చేపల కూర తినాలనుందయ్యా అంటుంది. అయ్యో పిచ్చిదానా, మన బ్రతుకులకు చేపల కూరనా? అది కలలోనే అని అంటాడు. అలా రోజులు గడుస్తుంటాయి. సీతమ్మ చేపల పులుసు కోరిక మాత్రం ఇంకా తీరలేదు. ఒకరోజు సీతమ్మ అమ్మా నాన్న వాళ్ళ దగ్గరికి వస్తారు. ఆ రోజు రామయ్య కూలి పని చేస్తుండగా వాళ్ళ యజమాని రామయ్యను పిలుస్తాడు. చూడు రామయ్య, నేను 3 కేజీల చేపలు తీసుకువచ్చాను. ఇప్పుడేమో మీ అమ్మగారు రేపటి నుంచి కార్తీక మాసం మొదలవుతుంది, ఇంట్లోకి నీచును అస్సలు తీసుకురానియను అని అంటూ నన్ను బయటనే నిలబెట్టేసిందయ్యా. ఇవి నువ్వు తీసుకెళ్ళి మీరు హాయిగా తినండి అని అంటాడు. రామయ్య, బాబుగారు అది అది అంటూ నీళ్లు నములుతుంటాడు. తీసుకో రామయ్య, నాకేమీ డబ్బులు ఇవ్వద్దులే అని అంటాడు. ఆ మాట విన్న రామయ్య సంతోషానికి అవధులుండవు. బాబుగారు, మీరు దేవుడు అంటూ దండం పెట్టి ఆ చేపల్ని తీసుకుని ఇంటికి సంతోషంగా వీల వేసుకుంటూ బయలుదేరుతాడు. సంతోషంగా ఇంటికి వచ్చిన రామయ్య, సీతమ్మా, ఓయ్ సీతమ్మా అంటూ కేకలు వేస్తాడు. ఏమిటయ్యా ఆ అరుపులు అంటుంది. ఓ అత్తామామయ్య, మీరు కూడా సమయానికి వచ్చారు. ఇదిగో సీత, ఇందులో ఏముందో చూడు అని అంటాడు. అది చూసిన సీతమ్మ ఆశ్చర్యపోతుంది. సంచి నిండా పెద్ద 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 చేపలు. సీతమ్మ, అబ్బా ఏందయ్యా ఇన్ని చేపలు అంటుంది. నువ్వే చేపలు తినాలని ఉంది అన్నావుగా అంటూ జరిగిందంతా వివరిస్తాడు. ఆ దేవుడే మన పేదల కోరికలు ఇలా తీరుస్తాడయ్యా అంటూ అవి తీసుకుని శుభ్రంగా కడిగి తోమి అల్లం, జీలకర్ర, చింతపండు పులుసు వేసి గుమగుమలాడే చేపల పులుసును పెడుతుంది. ఆ వాసనకే అందరి ఆకలి రెట్టింపవుతుంది.
అలా ఆరు బయట చాప మీద వచ్చిన అత్తామామలు పిల్లలు అందరూ కలిసి చల్లటి గాలి వీస్తుండగా లొట్టలేసుకుంటూ ఆనందంగా విందు భోజనం చేస్తారు. అలా ఆ పేద భార్య కోరిక తీరింది. ఇదండి మన కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి.